భారత్ మాతా కీ భారత్. నరేంద్ర మోడీ మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా జగ్గైపేట నియోజకవర్గంలో బీజేపీ నాయకులు సంబరాలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం పెనుగంచుప్రోలు గ్రామంలోని ఈ రోజున తిరుపతమ్మ దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు. ఈ సందర్భంగా జగ్గైపేట నియోజకవర్గం బీజేపీ పార్టీ అసెంబ్లీ కన్వీనర్ మన్నే శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశం 3 సార్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా గర్వించదగ్గ విషయం అని అన్నారు. స్థానిక పెనుగంచుప్రోలు పోలీస్ స్టేషన్ సెంటర్ నందు నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నిపాక ప్రఫుల్ల, శ్రీకాంత్, ఎన్టీఆర్ జిల్లా మహిళా నాయకురాలు కల్లూరు శ్రీవాణి, మాజీ దేవస్థానం చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కర్ల వెంకటనారాయణ, పెనుగంచుప్రోలు మండల బీజేపీ అధ్యక్షుడు అప్పారావు, సీనియర్ నాయకులు కర్ల కోటేశ్వరరావు, తునికిపాటి బ్రహ్మం, కేసర రాంబాబు మరియు బీజేపీ నాయకులు, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, మహిళలు నాయకులు పాల్గొన్నారు. బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో మన జగ్గైపేట నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఇక్కడ సమావేశమయ్యి మరి నరేంద్ర మోడీ గారికి ఒక చిన్న పాలాభిషేకం చేయాలని మన పెనుగంచుప్రోలు మండల నాయకులు నిర్ణయించిన మేరకు మనందరం ఇక్కడికి వచ్చాం. ఓకే, దేశంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. వాట్ నెక్స్ట్ ఏమిటి మంది? మరి అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అప్రతితంగా తన విజయ పరంపరను కొనసాగిస్తూ మరి అనుకోకుండా ఒక 2-3 రాష్ట్రాల్లో కొంచెం సంఖ్యాపరంగా తగ్గటమే కానీ అది విజయపరంగా తగ్గటం కాదు. ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఇవాళ ఒరిస్సాని క్లీన్ స్వీప్ చేశాం. అది ఎవరూ మాట్లాడట్లా. మనం ఒరిస్సాని క్లీన్ స్వీప్ చెప్పే సంగతి 20 ఎంపీలుంటే 19 గెలిచాం మనం ఒరిస్సాలో ఫస్ట్ టైం. అలాగే ఒరిస్సాలో మొట్టమొదటిసారి గవర్నమెంట్ వస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం, జనసేనతో కలిసి ఆంధ్రప్రదేశ్ని క్లీన్ స్వీప్ చేశాం మనం ఈరోజు ఇక్కడ. అలాగే తెలంగాణలో మనం కాంగ్రెస్తో ఢీకొట్టి బీఆర్ఎస్ని 3వ స్థానానికి నెట్టి 8 పార్లమెంటు సీట్లు తీసుకొచ్చాం. మరి 70 సంవత్సరాల నుంచి నరమేధం జరిగినటువంటి కేరళలో అనేక మంది కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్, బిఎంఎస్, బీజేపీ, ఏబీపీ కార్యకర్తలు బలిదానం చేస్తారు. కేరళలో దేవభూమి ఏదైతే ఉందో కేరళలో, వాళ్ళ కేరళ నుంచి మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో త్రిశూర్ నుంచి సురేష్ గోపి గారు ఎంటర్ అవుతున్నారంటే మనం సౌత్లో కాలు మోపాం. నైతికంగా తమిళనాడులో మనం ఓడిపోవచ్చు, కానీ అన్నమలయ్య గారు కానీ వాళ్ళ టీం గారు చేసిన ఏదైతే పోరాటం ఉందో, ఏదైతే ఓటింగ్ పర్సంటేజ్ ఉందో, నెక్స్ట్ టైం మనమే తమిళనాడు కూడా ఆల్టర్నేట్గా అవబోతున్నాం. మరి ఈ విధంగా దేశంలో ఢిల్లీలో 7కి 7 తీసుకున్నాం, ఉత్తరాఖండ్లో 5కి 5 తీసుకున్నాం, జమ్మూ కాశ్మీర్లో మొట్టమొదటిసారిగా 3 తీసుకున్నాం. మనం ఏదైతే అనుకున్నామో ఈరోజు మధ్యప్రదేశ్లో చింద్వారా కూడా ఎప్పుడూ గెలవని చింద్వారా సీట్ 29వ సీట్ని గెలిచి మధ్యప్రదేశ్ను క్లీన్ స్వీప్ చేశాం. మరి అటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, భారతీయ జనతా పార్టీ నాయకులుగా మనందరం ఇన్ని రోజుల నుంచి పార్టీలో ఉన్నది గర్వపడుతూ అదే మోతాదులో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా మనం పనిచేయవలసిన అవసరం ఉంది. మరి ఈ గవర్నమెంట్ ఇచ్చే ఫలాలను మనం ప్రజలకి తెలియజెప్పవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రజలందరూ భయం వీడి ఓటేయటానికి, అధికారులు కూడా భయం వీడి పనిచేయడానికి ముఖ్య కారణం మనం भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. नरेंद्र मोदी का नायकत्व जिंदाबाद, एनडीए కూటమి जिंदाबाद. పార్టీ యొక్క విజయాన్ని చాలా మంది అనుకుంటారు వాళ్ళు ఉన్న టీడీపీ లేకపోతే జనసేన లేకపోతే 200